హాయ్ ఎస్ నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే జాస్ 18 ఇన్స్టాల్ చేయడం మనం చూసాం. అలాగే జాస్ ఫుల్ వర్షన్ ఎలా చేయాలో చూసాం. ఈ నెక్స్ట్ వీడియోలో జాస్ 18 కి గీతాన్ని కాన్ఫిగర్ ఎలా చేయాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ గీతా వోకలైజర్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా మనం ఈ గీతా వోకలైజర్ డౌన్లోడ్ చేసుకుని మనం లోకల్ డ్రైవ్ లో బ్యాకప్ ఉంచుకోవాలి. లేదంటే పెన్ డ్రైవ్ లో కానీ, మెమరీలో కానీ, డివిడీలో కానీ బ్యాకప్ ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం నా దగ్గర అయితే లోకల్ డిస్క్ ఈలో వోకలైజర్ బ్యాకప్ ఉంది. ఆ వోకలైజర్ బ్యాకప్ ఎక్కడైతే ఉందో ఆ డ్రైవ్ కి మనం వెళ్ళడానికి ఇక్కడ దిస్ పీసీ అని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ దిస్ పీసీ అని తీసుకున్నాను. అక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ లోకల్ డిస్క్ ఈ కాబట్టి ఈ ప్రెస్ చేస్తూ లోకల్ డిస్క్ ఈ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ లోకల్ డిస్క్ ఈ దగ్గరికి వచ్చాను. అలాగే వి ప్రెస్ చేసి వోకలైజర్ ఎక్స్ప్రెస్ అని వస్తుంది. అక్కడ వరకు వెళ్తున్నాను. ఇక్కడ గీతా వాయిస్ 2.2.121 ఇక్కడ అది మోడల్. ఇక్కడ 2.2.1 కాబట్టి ఇక్కడ గీతా వాయిస్. ఈ గీతా వాయిస్ ని మనం ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ దీనిపై నేను ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ గీతా వాయిస్ పై నేను వోకలైజర్ పై ఎంటర్ ఇచ్చాను. Windows installer dialog. Preparing to install ... Progress bar read only 0%. Vocalizer Expressive 2.20 Premium by dialog. Welcome to the Vocalizer Expressive 2.20 Premium by setup wizard. The setup wizard will install Vocalizer Expressive 2.20 Premium by on your computer. Choose next to continue or choose cancel to exit. ఇక్కడ వెల్కమ్ టు ఇన్స్టాల్ అని వచ్చింది. ఇక్కడ వెల్కమ్ టు ఇన్స్టాల్ అన్నప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ అని అడుగుతుంది కాబట్టి నెక్స్ట్ అని ఇవ్వాలి మనం. Vocalizer Expressive 2.20 Premium by dialog. Welcome to the Vocalizer tab. Cancel button. Tab next button. ఇక్కడ నెక్స్ట్ బటన్ 2 times ట్యాప్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ బటన్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ బటన్ ఇస్తున్నాను. నేను అలా కాకుండా షార్ట్ కమాండ్ Alt N అనే కమాండ్ తో నెక్స్ట్ కి వెళ్తున్నాను. Vocalizer Expressive 2.20 Premium by dialog. End user license agreement. I accept the terms of the license agreement. Checkbox not checked. To check press space bar. ఇక్కడ I accept the license agreement అని అడిగింది కదా. ఇక్కడ నేను accept కి మనం స్పేస్ బార్ ని ఇవ్వాలి. ఇక్కడ నేనైతే డైరెక్ట్ గా Alt A అని ఇస్తున్నాను కమాండ్ ని. చెక్ అయింది. ఇక్కడ మనం నెక్స్ట్ మరొకసారి నెక్స్ట్ అడిగింది. 2 times ట్యాప్ ప్రెస్ చేస్తే ఈ నెక్స్ట్ బటన్ మనం ఇవ్వాలి. ఇంతకు ముందు నేనైతే మీకు Alt N అనే కమాండ్ ని చెప్పాను. ఇక్కడ మనం N అనే కమాండ్ ఇచ్చి కూడా నెక్స్ట్ కి తీసుకోవచ్చు. మనం ఇక్కడ నెక్స్ట్ కి ఓన్లీ N ఇస్తున్నాను. N అని ఇచ్చినా మనకి నెక్స్ట్ అయిపోతుంది. అది ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే టిపికల్ ఒకటి ఉంది, కస్టమ్ అని ఒకటి ఉంది, క్యాన్సిల్ ఉంది, బ్యాక్ ఉంది, టిపికల్ మళ్ళీ మొదటి ఆప్షన్ కి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం టిపికల్ బటన్ ని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను స్పేస్ బార్ ని ఇస్తున్నాను. ఇక్కడ రెడీ టు ఇన్స్టాల్ అని ఉంది కదా. ఇక్కడ రెడీ టు ఇన్స్టాల్ అంది కాబట్టి మనం Alt I అని కమాండ్ ఇస్తాం. ఇక్కడ Alt I అని నేను ఇవ్వకుండా Alt I అయినా ఇవ్వచ్చు. మనం ఓన్లీ I ఇచ్చినా అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఇన్స్టాలింగ్ అని వచ్చింది కదా. ఇప్పుడు అది ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట మనకి. ఇక్కడ ఇంకా ఇన్స్టాల్ అవుతూనే ఉంది. అది ఇన్స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత మనం కాన్ఫిగర్ ఎలా చేయాలి అనేది చూద్దాం. Vocalizer Expressive 2.20 Premium by dialog. Installing Vocalizer Expressive 2.20 Premium by. Please wait while the setup wizard installs Vocalizer Expressive 2.20. ప్లీజ్ వెయిట్ అని వచ్చింది కదా. ఇక్కడ మనం ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. Cancel button to activate. Press cancel button to activate. Tab. ఇక్కడ మనం ఇది ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని మనకి మెసేజ్ వచ్చింది. ఇక్కడ మనం ఫినిష్ బటన్ మనకి ఇది స్పీచ్ చేయదు. కాబట్టి మనం ఏ బటన్ ప్రెస్ చేసినా ఇంతకు ముందు నేను జాస్ వీడియోలో చెప్పిన విధంగానే ఫినిష్ బటన్ మనకి స్పీచ్ చేయదు. కాబట్టి ఇక్కడ మనం ఇన్సర్ట్ ట్యాబ్ ని యూజ్ చేసుకుని ఫినిష్ పై ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఫినిష్ బటన్ అని వచ్చింది. ఫినిష్ బటన్ పై నేను స్పేస్ బార్ ఇస్తున్నాను.
ఇప్పుడు ఈ వోకలైజర్ వాయిస్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. గీత వాయిస్ మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకోవడానికంటే ముందు సిస్టమ్ ని గానీ లేదా జాస్ ని గానీ మనం రీస్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాస్ ని గానీ సిస్టమ్ ని గానీ రీస్టోర్ చేయాలంటే నేను సిస్టమ్ చేయాలంటే ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే రికార్డ్ మధ్యలో ప్రాసెస్ ఆగిపోతుంది కాబట్టి నేను జాస్ ని రీస్టార్ట్ చేస్తున్నాను. మీరైతే సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోండి, మంచిది. ఇక్కడ నేను జాస్ మాత్రం రీస్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ జాస్ హోమ్ యూస్ అని వచ్చింది కదా, మనం ఆల్ ట్యాబ్ ప్రెస్ చేసుకునైనా జాస్ ఐకాన్ దగ్గర ఆల్ F4 ఇచ్చి ఎంటర్ ఇవ్వచ్చు. లేదంటే మనం షార్ట్ కమాండ్ ఏంటంటే ఇన్సెట్ జే ప్రెస్ చేస్తే జాస్ మెన్యూ వస్తుంది. అక్కడైనా మనం స్విచ్ చేయొచ్చు జాస్ ని. సో ఇప్పుడు నేను మరొకసారి జాస్ ని తీసుకుంటున్నాను. డెస్క్టాప్ పైకి వెళ్ళి ఇక్కడ జే ప్రెస్ చేసి ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ జాస్ అనేది మనకి మరొకసారి రీస్టార్ట్ అయ్యి వచ్చేసింది జాస్ ఆల్రెడీ. ఇప్పుడు మనం ఈ గీత వాయిస్ ని కాన్ఫిగర్ చేయడానికి మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ని బట్టి అది మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసామో వెంటనే అది తీసేసుకుంటది. లేదంటే కొంతమంది సిస్టమ్స్ లో తీసుకోదు, వాళ్ళు సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఏ సిస్టమ్ అయినా సరే కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ శాతం సెట్టింగ్స్ అడుగుతూనే ఉంటది. కొన్ని సిస్టమ్స్ లో అడగదు, ఎక్కువ శాతం మాత్రం 99%, 98% అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇన్సెట్ కంట్రోల్ ఎస్ అనే కమాండ్ ని NVDA లో చెప్పాను. ఇక్కడ కూడా అది యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏంటంటే ఇన్సెట్ కంట్రోల్ ఎస్ అనే షార్ట్ కమాండ్ ని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ ఎలక్మెంట్స్ 1 of 3 అని ఉంది, సాపిఫై అని ఒకటి ఉంది, వోకలైజర్ అని ఉంది. ఇక్కడ నేను ఎంటర్ ఇచ్చినట్లయితే వోకలైజర్ కి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గానే. ఇక్కడ ఆల్రెడీ మనకి గీత వాయిస్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఆపి మరొకసారి ఎలక్మెంట్స్ వాయిస్ తీసుకుని మనం అసలు సెట్టింగ్ ఎలా చేయాలనేది కూడా చూద్దాం. ఇక్కడ మనం సెట్టింగ్స్ చేయాలి అని అనుకుంటే మనం జాస్ మెన్యూ తీసుకోవాలి. జాస్ మెన్యూ తీసుకోవాలంటే షార్ట్ కమాండ్ ఆల్ ట్యాబ్ ను మనం ప్రెస్ చేసుకునైనా సరే జాస్ మెన్యూ తీసుకోవచ్చు. లేదు అంటే మనం ఇక్కడ మరొకసారి మనం ఇన్సెట్ జే ప్రెస్ చేసి అయినా సరే జాస్ మెన్యూ తీసుకోవచ్చు. ఇక్కడ జాస్ మెన్యూ వచ్చింది. ఇక్కడ నేను ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ట్ బటన్ ప్రెస్ చేశాను. ఆల్ట్ బటన్ తర్వాత డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ బేసిక్స్ మెన్యూ ఒకటి వచ్చింది, వాయిస్ సబ్ మెన్యూ అని వచ్చింది కదా. ఇక్కడ వాయిస్ సబ్ మెన్యూ దగ్గర మనం రైట్ యారో ఇవ్వాలి. ఇక్కడ నేను డౌన్ యారోతో వాయిస్ సబ్ మెన్యూ దగ్గరకు వచ్చాను. ఇక్కడ మనం రైట్ యారోని ఇచ్చినట్లయితే వాయిస్ అడ్జస్ట్మెంట్ అని ఒకటి వస్తుంది, సెలెక్ట్ ఏ వాయిస్ ప్రొఫైల్ అని వస్తుంది. ఇక్కడ వాయిస్ ప్రొఫైల్ పై మనం ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ డిఫాల్ట్ గా ఎలక్మెంట్స్ ఉంది. డౌన్ యారో ప్రెస్ చేసినట్లయితే సాపిఫై ఫ్యాక్టరీ అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వోకలైజర్ ఎక్స్ప్రెసివ్ ఫ్యాక్టరీ అని ఉంది. ఇక్కడ మనం వోకలైజర్ పై మనం ఎంటర్ ఇచ్చినట్లయితే ఆల్రెడీ నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ ని బట్టి తీసేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నా సిస్టమ్ లో అయితే అది డైరెక్ట్ గా వచ్చేస్తుంది గీత. అదే మీరైతే ఇక్కడ వోకలైజర్ పై ఎంటర్ ఇచ్చిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఫినిష్ అంతే. ఇంకా మీరేం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అక్కడ ఫినిష్ చేసిన తర్వాత మనం వోకలైజర్ పై ఎంటర్ ఇచ్చినట్లయితే అది డైరెక్ట్. ఇప్పుడు నేను మీకు ఎందుకు చూపించలేకపోతున్నాను అంటే నాది డైరెక్ట్ తీసేసుకుంటుంది కాబట్టి ఆ చిన్న సెట్టింగ్ ని నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ వోకలైజర్ మీద ఎంటర్ ఇచ్చాక మీకు నెక్స్ట్ అడుగుతుంది, నెక్స్ట్ ఫినిష్ అని ఇవ్వండి సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి వాయిస్ ప్రొఫైల్ గీత యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనం తెలుగు చదువుకోవాలన్నా ఈజీగా రీడ్ చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇప్పుడు తెలుగు మనకి అందుబాటులో లేదు కాబట్టి నేను ఇక్కడ టైం ని రీడ్ చేసి చూపిస్తున్నాను మీకు. నేను ఇక్కడ టైం ని రీడ్ చేసి నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళి టైం ని రీడ్ చేస్తాను. నోటిఫికేషన్ సిస్టమ్ 30 నిమిషాల రిమైనింగ్ బటన్ నాట్ కనెక్టెడ్ స్పీకర్స్ 100 బటన్ సిస్టమ్ క్లాక్
ఉదయం 10:03 6/26/2017 క్లాక్. ఇక్కడ నా టైం రాంగ్ ఆడుతుంది. ఇప్పుడు నేను నైట్ టైంలో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నా టైం రాంగ్ ఆడుతుంది. సో ఇక్కడ మీకు ఇలా చూపిస్తుంది ఉదయం 10:03 ఉదయం 10:03 అని అది అక్కడ చదువుతుంది. ఇలా మనం తెలుగుని చాలా బాగా ఈ వాయిస్ తో రీడ్ చేసుకోవచ్చు. కావాలి అని అనుకుంటే ఇలా మనం తెలుగుని సింపుల్ గా హ్యాపీగా రీడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వాయిస్ మనకి చాలా యూజ్ అవుతుంది. అందుకని మీకు నేను ఈ వాయిస్ గురించి కూడా చూపించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమన్నా కంప్లైంట్స్ కానీ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయినా ఈ వీడియోలో ఏమన్నా మార్పులు ఉన్నా నా మొబైల్ నెంబర్ కాల్ చేసి చెప్పినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ని మీకు నేను రికార్డ్ చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.